కామెడీ చాలా బాగుంది సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ అయితే తగ్గలేదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం అంతా చాలా బాగుంది. అంటే ఒక మెసేజ్ ఎట్లా ఇవ్వాలి అనేది మొత్తం కామెడీ ద్వారానే ఇచ్చారనమాట. రెడ్ హోటల్లో జరిగేదంతా కామెడీ, అదంతా చాలా బాగుంది. అంటే నేను ఈ సినిమా వరకే మాట్లాడగలను. యా, అదైతే బాగుంది. అంటే కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ గా ఉంది. చిన్నపిల్లలతో కూడా వచ్చి హ్యాపీగా నవ్వుకుని వెళ్ళొచ్చు. అది చెప్పక్కర్లేదు ఇంకా దర్శి గారి యాక్టింగ్ అంటే. సో యాజ్ మిగిలిన సినిమాలు ఎట్లయితే ఉన్నాయో ఈ సినిమా కూడా డిఫరెంట్ యాంగిల్ కామెడీ పరంగా తన యాక్టింగ్ మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేసుకున్నారని చెప్పొచ్చు. అది వెన్నెల కిషోర్ గారికి ఇంకా సూపర్ హైలైట్ కామెడీ. ఇద్దరు కాంబినేషన్ లో వచ్చింది. యాక్చువల్లీ ఇద్దరు టూ డిఫరెంట్ గ్రేట్ యాక్టర్స్. సో ఇద్దరు కాంబినేషన్ లో వచ్చింది. చాలా బాగుంది మూవీ అయితే, చూడొచ్చు. జాతకాలు ఎంతవరకు నమ్మొచ్చు, కొందరు పిచ్చిగా నమ్ముతారు, కొందరు అసలు పట్టించుకోరు. సో ఎంతవరకు తీసుకెళ్లొచ్చు అనేది అయితే చూపించారు ఈ మూవీలో. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అంటే మామూలుగా ప్రతి సినిమాలో జస్ట్ అట్లా వచ్చి వెళ్ళిపోవడం అలా జరుగుతుంది. ఈ మూవీలో కొంచెం చూపించారు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది, క్యారెక్టర్ రోల్ అనేది. యా, అంటే అదే ఇందాక చెప్పాను కదా, జాతకాల గురించి ఎంతవరకు తీసుకోవచ్చు, ఒకరు చెప్పారని చెప్పి గుడ్డిగా అట్లా వెళ్ళిపోకుండా ఎంతవరకు తీసుకోవచ్చు అనేది చూపించారు సినిమాలో. యా, చాలా తనికెల భరణి గారు, యా వాళ్ళందరూ కూడా చూడడానికి వచ్చారు యాక్చువల్ గా ఇప్పుడు. సో సీనియర్ యాక్టర్స్ లేకపోతే యా ఆల్మోస్ట్ అందరూ సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. హాలిడేస్ కి ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. పిల్లల్ని తీసుకొని హ్యాపీగా ఫ్యామిలీ అంతా కొంచెం సేపు ఎంజాయ్ చేయడానికి రావచ్చు. ప్రతి క్యారెక్టర్ జస్టిస్ చేశారు అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. మంచి సాంగ్స్, పెద్దగా సాంగ్స్ ఏం లేవు, బట్ ఉన్న 2-3 పాటలు చాలా బాగుంది. మ్యూజిక్ కూడా బాగుంది. చాలా ఉన్నాయండి, అలా నవ్వుకుంటే ఇప్పుడు సడన్ గా మీరు అడిగితే కష్టము, బట్ చాలా బాగుంది. జాతకాల గురించి అంటే మరి జాతకాలను పిచ్చిగా నమ్మితే ఏమైద్ది అని తెలుసు ఈ మూవీలో ఉంటుంది. సో అన్ని ఏది అతిగా నమ్మకూడదు, బట్ దాన్ని కామెడీగా చూపించారు. అంటే అంత ఆలోచించేలాగా ఏం లేదు సినిమా. అలా థియేటర్ లో ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటూనే ఉన్నారు. అలానే నవ్వుకుంటూనే బయటకు వస్తారు. వాళ్ళు పడే కష్టాలే ఎంటర్టైన్మెంట్ లాగా చూపించాడు అనమాట. సేమ్ టైం జాతకాలు నమ్మండి కానీ అతిగా నమ్మొద్దు అని చెప్పేసి అనుకోవాలి ఖచ్చితంగా. ఈ సినిమా చూసిన తర్వాత జాతిరత్నాల తర్వాత ఈ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్. అవును, కోర్టు సినిమా చూసిన తర్వాత చాలా సీరియస్ పాత్రలు ప్రియదర్శన్ చూసిన తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది, ఎలా చేయగలుగుతాడు, మళ్ళీ ఇదే రేంజ్ లో ఉండాలి కదా అని మనం అనుకుంటాం కదా. సో కొంచెం జోనర్ మార్చినా కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా కోర్టు తర్వాత ఇంకా మనోడు తక్కువ కాదు ఇంకా ఎక్కువనే అనే ఫీలింగ్ కలుగుతుంది అనమాట. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, జాతకాలు నమ్మి జాతకాలు చెప్పేవాళ్ళు, జాతకాలు నమ్మి మోసపోయే వాళ్ళ ప్రయాసలే ఇలా ఎంటర్టైన్మెంట్ గా చూశారు. ఎక్కడ కూడా కోర్టు సినిమా తర్వాత మనోడికి ఈ సినిమా పడ్డది కదా, పాత్ర తగ్గింది కదా అనే ఫీలింగ్ ఎక్కడ కలగదు. మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. సో దీంట్లో ప్రియదర్శి తో పాటు వెన్నెల కిషోర్ అండ్ వైవహర్ష వీళ్ళ ముగ్గురు పాత్రలు చూసరికి ఏంటంటే మన జాతిరత్నాలు గుర్తు వచ్చేస్తాయి, డైరెక్టర్ గుర్తు వచ్చేస్తాడు. అంత ఎంటర్టైన్మెంట్ ఉందన్నమాట. బూతులు లేవు, వల్గారిటీ లేదు, వైలెన్స్ లేవు. హ్యాపీగా మంచిగా కూర్చొని ఫ్యామిలీతో సహా కూర్చొని చూసే ప్రయత్నం. ఎందుకంటే ఫ్యామిలీ ఇద్దరు హీరోయిన్ తల్లిదండ్రుల పాత్రలు కూడా టోటల్ ఎంటర్టైన్మెంట్ చేస్తాయి. సాంగ్స్ మనకు గుర్తుండిపోయే విధంగా లేకుండా కానీ సినిమాలు చూస్తున్నా చెప్పి హ్యాపీనెస్ ఇస్తాయి, ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. ఆల్రెడీ సినిమాలో బయట చూసేసాము, యూట్యూబ్లో చూసాము, మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి సాంగ్స్. కాబట్టి ఆ సాంగ్స్ వల్ల కూడా అరే తగ్గింది అది తగ్గింది అని ఏమనిపించేస్తుంది. సాంగ్స్ బాగున్నాయి, సిచ్యువేషన్ సాంగ్స్, అలాగే కామెడీ ఫుల్ కామెడీ అనిపించేస్తుంది. ప్రతి పాత్ర చాలా బాగా అనిపించేస్తుంది. ఒక తనికెళ్ళ భరణి గారి పాత్రని నేను ముందుగా ఊహించేసుకున్నాను అనమాట. ఆయన ఇంట్రడక్షన్ చూపించగానే ఏమనిపిస్తుంది అంటే ఆమె సినిమాలో టైప్ లో మనోడిని అంటే బాగా వల్గారిటీగా చూపిస్తాడేమో, అమ్మాయిలు మోసం చేసే విధానం చూపిస్తాడేమో, క్రిమినల్ గా చూపిస్తాడేమో అనుకున్నాము. ఆయన క్రిమినల్ అని పరిచయం చేస్తారు కానీ, మోసగాడని పరిచయం చేస్తారు కానీ, టోటల్ గా సినిమా ఎండింగ్ వచ్చేసరికి ఏంటంటే ఆయన పాత్రని ఒక్కొక్క సన్నివేశం చూపించుకుంటూ పోయేసరికి టోటల్ గా ఎంటర్టైన్మెంట్ పంతాలోనే పోతుంది. సో తనికెళ్ళ భరణి గారి పాత్ర కూడా చాలా బాగా అనిపించింది. ఎక్కడ మనని అంటే ప్రేక్షకుల్ని మోసం చేశారు, ఇలా ఈ పాత్రని ట్రైలర్ లో చూపించేసి థియేటర్కి వెళ్ళేసరికి మోసం చేశారని ఎక్కడ అనిపించేది అనమాట. టోటల్ ఎంటర్టైన్మెంట్. వాళ్ళ ముగ్గురు పాత్రలు అయితే ఇంకా త్రిమూర్తులు అంటారుగా, జాతిరత్నాలు అంటారుగా, అటువంటి కామెడీ అనమాట. టోటల్ కామెడీ, వైలెన్స్ నో వైలెన్స్ భయ. మంచి ఎంటర్టైన్మెంట్, హ్యాపీగా సల్లగా వచ్చి చూసుకోవచ్చు. కానీ ఒక్కటి చెప్తున్నా, జాతకాలు నమ్మండి, అతిగా నమ్మొద్దు. జాతకాలు చెప్పండి, అతిగా మోసం చేసే విధంగా చెప్పొద్దు. జాతకాలు చెప్పే వాళ్ళ కూడా చెప్తున్నాను. హ్యాపీగా థియేటర్కి వచ్చేసి కూర్చొని చూడండి. సారంగపాణి జాతకం ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ, హ్యాపీగా చూడొచ్చు.